నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘమాస ప్రారంభ సందర్భంగా ఈ మాసంలో వచ్చే పండుగలలో దాగి ఉన్న పరమార్థం ఏంటో, మాఘమాసంలో నిర్వహించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనప్రాప్తి కలుగుతుందని పురాణాలలో వివరించడం జరిగింది. అందువల్ల ఎవరైనా సరే కొత్తగా గృహాలు నిర్మించాలనుకుంటే మాఘమాసంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభించాలని పురాణాలలో మనకు వివరించడం జరిగింది. అలాగే ఈ మాఘమాసంలో శ్రీ మహావిష్ణువు జల రూపంలో ఉంటాడు. అందువల్ల నదీ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. మాఘమాసంలో వీలైనప్పుడల్లా నదీ స్నానానికి వెళ్ళి విష్ణుమూర్తిని స్మరించుకున్నట్లయితే విష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ మాఘమాసంలో దుప్పట్లు, వస్త్రాలు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి వీటిని దానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలిగి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాఘమాసంలో అన్నదానం చేసినా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించడం జరిగింది. అలాగే మాఘమాసంలో ఎవరైనా సరే దంపతుల పూజ చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దంపతులను గృహానికి పిలిచి ఆ దంపతులను పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజ చేస్తే చక్కటి శుభ ఫలితాలు కలిగి ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. మాఘమాసంలో మనకి అనేక రకాలైనటువంటి పర్వదినాలు వస్తాయి. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి తిథిని శ్రీ పంచమి అనే పేరుతో జరుపుకోవటం, ఆ రోజు సరస్వతీదేవిని ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రీ పంచమి పర్వదినం నాడు అక్షరాభ్యాసం నిర్వహించుకోవటం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రీ పంచమి నాడు విద్యార్థులు ఎవరైనా సరే సరస్వతీదేవిని పూజించడం ద్వారా సరస్వతీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మాఘమాసంలో వచ్చే శుద్ధ షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరుణ షష్ఠి రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎర్రటి పుష్పాలతో ధూపదీపాలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి పర్వదినం నాడు సూర్యారాధన చేయటం, ప్రాతకాలంలో నదీ స్నానం చేయటం, జిల్లేడు ఆకులను శిరస్సు మీద ఉంచుకొని సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించటం, అలాగే చిక్కుడు పువ్వులు, చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలతో మండపాన్ని ఏర్పాటు చేసి సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని ఉంచి సూర్యుడికి బెల్లం పొంగల్ నివేదించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఈ రథసప్తమి పర్వదినం నాడు సూర్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పవిత్రమైన ఈ మాఘమాసంలో అష్టమి తిథిని భీష్మాష్టమి అనే పేరుతో పిలుస్తారు. భీష్మ పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టిన అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు. భీష్మాష్టమి రోజు భీష్మ పితామహుని స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా విష్ణువు కృపకు చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. భీష్మ పితామహుడి కోసం శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా ఒక ఏకాదశిని కేటాయించాడు. ఆ ఏకాదశినే భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ భీష్మ ఏకాదశి పర్వదినం నాడు శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయటం ద్వారా, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, విష్ణువుని పూజించటం ద్వారా, భీష్ముణ్ణి స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా విష్ణుమూర్తి కృపకు, శ్రీకృష్ణ పరమాత్మ కృపకు చాలా సులభంగా పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు. మాఘమాసంలో పండుగలలో దాగి ఉన్న పరమార్థాన్ని తెలుసుకోండి, ప్రత్యేకమైన దానాలు నిర్వహించండి, ఉత్తమమైన ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడి అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కారణమారయంగ బహు కష్టము నీదు చర్యకున్ భారమనంగబోవు భువి భాగ్యములెవ్వియు కొరబోవు నీ శారద కూడా నీ కతగు చారు సుగీత వినోదముందుచున్ కోరదు సౌఖ్య సంపదలు కూర్చుట నీకదే శారదాపతి.
ఓ బ్రహ్మదేవ, కారణమారయంగ బహు కష్టము. ఇంతటి మహాద్భుతమైన ఈ సృష్టిని ఎందుకు చేస్తున్నావు నువ్వు అని కారణం తెలుసుకుందామంటే అది ఎవరికీ అర్థం కాదయ్యా. వేదవేత్తలకు కూడా అర్థం కానటువంటిది, దేవతలకు కూడా తెలియనటువంటిది, మహర్షులకు కూడా ఏమాత్రం తెలియనటువంటి విషయం ఈ సృష్టిని నువ్వు ఎందుకు చేస్తున్నావు. కారణమారయంగ బహు కష్టము, కష్టము నీదు చర్యకున్ భారమనంగబోవు. ఇలా ఈ సృష్టిని నిరంతరం ఇలా చేస్తూనే ఉండటం అనేది నాకు చాలా భారంగా ఉన్నది. ఎన్నాళ్ళు చెయ్యాలి ఇలా? ఒక్కడు కూడా వచ్చి నాకు సహాయం చెయ్యడు అని నువ్వు అనుకోవటం లేదు. 4 రోజులు ఒక పని చేసేప్పటికీ, 4 సంవత్సరాలు చేసేప్పటికీ, లేదా 10 ఏళ్ళు చేసేటప్పటికీ అలిసిపోతాడు మానవుడు. తనకెవరూ సహాయం రావటం లేదు. సోదరులు కానీ లేకపోతే కుమారులు కానీ ఎవరూ కూడా తన నుండి ఈ భారాన్ని కొంత కూడా తీసుకోవటం లేదని సహజంగా అనుకుంటాడు. కానీ నువ్వు మాత్రం అటువంటిది ఏమీ లేదయ్యా. యుగాల తరబడి ఈ సృష్టిని ఇలాగే కొనసాగేలా చేస్తున్నావు. నిరంతరం ఈ సృష్టిని నువ్వు నిరంతరం కొనసాగిస్తున్నావు. దీనికి కారణం ఏమిటి అంటే ఎవరికీ తెలియదు. ఇది కష్టమని అనుకోవు, నాకిది భారము అని ఎప్పుడూ అనుకోవు, చెప్పవు. భువి భాగ్యములెవ్వియు కోరబోవు. ఇంత శ్రమపడిన దానికి ఏదైనా ప్రతిఫలం ఆశిస్తున్నావా అంటే అదీ లేదు. ఆ విష్ణువు నుండి కానీ మహేశ్వరుడి నుండి కానీ నేను ఇంత కష్టపడుతున్నాను, ఈ సృష్టిని ఇలా కొనసాగేలా చేస్తున్నాను, నాకు ఏమిటి ఫలం అని వారినేమీ ప్రతిఫలం అడగవు. భువి భాగ్యములెవ్వియు కోరబోవు. నీ శారద కూడా నీ కథగు. ఇక నీ భార్య సరస్వతీదేవి ఉన్నదంటే ఆవిడ కూడా నీకు తగినట్టుగానే ఉంది. ఆవిడికి ఏమీ సంపదలక్కర్లేదు. ఒక వీణ తీసుకుని పరమానందంగా దివ్యమైనటువంటి రాగాలు ఆలాపన చేస్తూ ఆ వీణావాదనం చేస్తూ ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది. ఈ సృష్టిని ఇలా చేస్తూ నువ్వు సంతోషిస్తూ ఉంటావు. నీకు తగినావిడే దొరికిందయ్యా. చారు సుగీత వినోదముందుచున్ కోరదు సౌఖ్య సంపదలు. ఆవిడ కూడా సుఖశాంతులు ఏమీ కోరదు. అలా నీతో కాస్త విహారానికి వేరే లోకానికి వెళ్ళాలి అని నేను కోరుకోదు. పరమాద్భుతమైన హంసవాహనం ఉన్నది. అయినా సరే ఏ అవకాశాన్ని ఉపయోగించుకోదు ఆవిడ. నీకు నువ్వు, ఆవిడికి ఆవిడ ఇద్దరూ చాలా గొప్పగా సరిపోయారయ్యా అంటూ ఆ శారదాదేవిని, బ్రహ్మదేవుణ్ణి ప్రస్తుతిస్తూ వ్యంగ్యంగా, చమత్కారంగా తన భక్తి తత్పరతను తెలియజేస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవయిత్రులు శ్రీమతి జొన్నలగడ్డ శారదాంబ గారు రచించిన శారదాపతి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి మాఘమాస ప్రారంభం. కార్తీక మాసంలో దీపానికి, స్నానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మాఘమాసంలో నిత్యం కూడాను స్నానానికి అంత ప్రాశస్త్యం ఇచ్చారు. మాఘ స్నానం విశిష్టవంతమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. నదీ తీర ప్రాంతాల్లో స్నానం ఆచరించటం. ఇంటిలోనైనా సరే స్నానం ఆచరించేటప్పుడు శ్రీ వాసుదేవాయ మంగళం అని చెప్పేసి మనస్ఫూర్తిగా ధ్యానం చేసి విష్ణుదేవుని స్నానం ఆచరించాలి. అలాగే సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ప్రతినిత్యం కూడాను మాఘమాసంలో గనక ఆచరించినట్లయితే జన్మ సాఫల్యత. మాఘమాసంలో చేసేటువంటి నదీ స్నాన ఫలితాలు, విష్ణుదేవుని యొక్క అర్చనలు, శివారాధనలు జీవితంలో అదృష్టాన్ని ప్రసరింపచేస్తాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఈ మాఘమాస ప్రారంభం శనివారం నాడు వచ్చింది కాబట్టి శనిగ్రహ దోష నివృత్తి కోసం కూడాను తప్పనిసరిగా గోమాతను
ఆరాధన చేయటం, నువ్వులు బెల్లం కలిపి గోవుకు తినిపించడం, ఇవన్నీ కూడా శనిగ్రహ దోష నివృత్తికి మార్గదర్శక సూత్రాలుగా ఉంటాయి. నిత్యం భోజనం చేసేటప్పుడు ఒక ముద్దను నెయ్యి వేసి పక్కన ఉంచి ఆ ముద్దను కాకికి కనుక పెట్టినట్లయితే చాలా విశిష్టవంతమైన సత్ఫలితం కలుగుతుంది. కాకి కాలపురుషుడు అని అర్థం. శని పట్టి పీడించకుండా రక్షించేటువంటి తత్వచింతన ఈ యొక్క విధి విధానం వలన కూడా కలుగుతుంది. మాఘమాసంలో ప్రతిదినం స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్యభగవాన్ని యొక్క ప్రార్థన చేస్తూ రాగి చెంబులో నీళ్లు పోసి అర్ఘ్యం అనేటువంటిది ఆ సూర్యభగవానికి ఇవ్వాలి. అందుచేత ఆరోగ్యము ఐశ్వర్యము ప్రసాదించబడతాయి. దానం చేయటం కూడాను శ్రేష్టం. ఈ మాఘమాసంలో దానం అనంత ఫలప్రదంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. రవి ఆరాధన, శివకేశవుల ఆరాధన ఈ మాఘమాసంలో చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:05 తిథి పాడ్యమి తెల్లవారుజామున 5:43 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 10:35 వరకు. వర్జం రాత్రి 2:39 నుంచి 4:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:22 వరకు. అమృతకాలం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం మాఘమాస ప్రారంభం. మా అఘ అంటే పాపము లేనిది అని అర్థం. ఈ మాసమంతా కూడా సూర్యారాధన చేయడం ద్వారాను, సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయడం ద్వారాను, నదీ స్నానం చేయడం ద్వారాను ఉత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది, పరిపూర్ణమైనటువంటి సంపద సిద్ధిస్తుంది, అనుభవయోగ్యమైన సంపద సిద్ధిస్తుంది, డబ్బుకి లోటు ఉండదు, పాపాలు పోతే సుఖాలే కదా నేను. దానితో పాటుగా మోక్షప్రాప్తికి కూడా ఈ ఆరాధన ఉపకరిస్తుంది. ఎందుకంటే సూర్య ఆత్మ జగత, జగత్తుకంతే కూడా సూర్యుడే ఆత్మ. కాబట్టి ఆ ఆత్మస్వరూపుని సూర్యారాధన వలన ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున 5:43 నుంచి సూర్యోదయం వరకు ద్విపుష్కర యోగం అనేటువంటిది ఉంది. ఆ సమయంలోనే మనం మాఘస్నానం చేస్తే మనం మరల మాఘస్నానం చేయగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. ధర్మం కొరకు, దైవం కొరకు జరిగిన పోరాటంలో
అపజయాలను లెక్క చేయకు. ప్రయత్నాలు, పోరాటాలు, అపజయాలు లేని జీవితం శోభించదు. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. భగవంతుని వాక్శక్తిని దుర్వినియోగం చేసుకున్నా అది చెప్పారు ఇక్కడ. అంటే నిందావాక్యాలు మాట్లాడినా, అబద్ధాలు పలికినా, పరుషంగా మాట్లాడినా, అమంగళం మాట్లాడినా ఇవన్నీ వాగ్దోషములు అని అంటారు ఇక్కడ. అవి తొలగాలండి. వాగ్దోషం చాలా భయంకరం ఇక్కడ. అలాంటి వాగ్దోషాల వల్ల మూకత్వం వస్తుంది. చెప్పినది అర్థం కాదు, తిరిగి చెప్పగలిగే శక్తి ఉండదు. చెప్పింది అర్థమైతే జ్ఞానం, తిరిగి చెప్పగలిగితే వాక్కు. అంటే వాక్ అంటే అర్థం ఏంటి? జ్ఞానమేగా. వ్యక్తీకరింపబడిన జ్ఞానము వాక్కు. వాక్ అనే డెఫినిషన్. జ్ఞానం లోపలుంటే ఏం ప్రయోజనం అండి? బయటికి రావాలి. లోపల బాగా ఉందనుకోండి, ఎవడికి తెలుస్తుంది? వాడి వల్ల ఎవడికి ప్రయోజనం ఉంది? విగ్రహ పుష్టి, నైవేద్య నిష్టి. అందుకు బయటకు రావాలా లేదా? కానీ వాక్ అని, అందుకు అమ్మకు వాగ్దేవనే ప్రధానంగా ఎందుకంటామంటే జ్ఞానం వేరు, వాక్కు వేరు కాదు. తెలుసుకోవాలి ఇక్కడ. వ్యక్తీకరింపబడుతోంది కనుక వాక్ అని దాని పేరు ఇక్కడ. అది జ్ఞానం ఉంటేనే కదా వ్యక్తీకరణ, లేనప్పుడు వ్యక్తీకరణ ఏమున్నది ఇక్కడ? కనుక చెప్పబడిన దానయందు జ్ఞానమే నిండిపోయి ఉంటుంది ఇక్కడ. కనుక వాక్ అన్నా జ్ఞానం అన్నా ఒకటే, ఇది తెలుసుకోవాలి. ఆ వాగ్దేవతానుగ్రహం కావాలి. అయితే పురాకృత సుకృత దుష్కృతాలు బట్టి ఆ తల్లి అనుగ్రహం కొందరికి గొప్పగా లభిస్తుంది, కొందరికి తక్కువగా లభిస్తుంది, కొందరికి అసలు లభించదు. అయితే బాగా లభించిన వాడు అది ఇచ్చినందుకు అమ్మని ఉపాసిస్తూ ఆ విద్య యొక్క పరాగతిని ఇంకా తెలుసుకుంటూ తరించబడే సాధన చేయాలి. అరకొరగా పొందినవాడు ఇంకా అమ్మను ఉపాసన చేస్తూ పరిపూర్ణత్వం పొందడానికి ప్రయత్నించాలి. అసలు లేనివాడు అమ్మ కొసరైనా ఇవ్వమ్మ అని ప్రార్థిస్తూ ముందుకెళ్ళాలి. తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ప్రతివాడు సరస్వతిని ఆరాధించవలసింది ఏ పని చేసినా. అందుకే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మొట్టమొదట చేసిన పూజకి విఘ్నం రాకుండా ముందు ఒక ఆయన్ని తలుచుకుంటాం. ఎవరిని? మా విజయ గణపతిని. ముందు వాడికి దండం పెడతాం. దాని తర్వాత వెంటనే ఏమంటారు మీరు పరిశీలించారు? గణానాన్త్వా గణపతిగం హవామహే, ఇది మొదట చదువుతారు. కానీ మనం వాడు ఏం చదువుతున్నాడో దృష్టి పెట్టమండి. అందుకే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు అలాగే ఎందుకున్నాయంటే మంత్రం మీద దృష్టి ఉండదు. కనుక చేస్తున్నంతసేపు బుద్ధి అటెంటివ్గా ఉండాలిగా. అది కూడా ఒక బుద్ధిశక్తి, ఏకాగ్రత. బుద్ధికున్న మరొక శక్తి. ఎన్నొస్తాయో బుద్ధిశక్తులు, బుద్ధి అవతారాలు మనం బుద్ధిగా గుర్తుపెట్టుకుని చెప్పుకున్నాం ఇక్కడ. గుర్తుపెట్టుకోవడం, ఏకాగ్రంగా ఉండడం, అది కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహమే. ఇవి కావాలి కదా. అలా మనం ఆ పూజ చేసేటప్పుడు ఏమంటున్నారో పరిశీలించండి. ఎవడైనా వేద పండితులు కూడా మొట్టమొదటి వేదం చదివేటప్పుడు, మనం యజ్ఞం చేస్తే యజ్ఞం చేసేటప్పుడు, సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా గణానాన్త్వా గణపతిగం హవామహే స్వామివారు విఘ్నాలు తొలగిస్తాడు. వెంటనే అనేది దేవీం వాచమజనయంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానో దేనుర్వాగస్మానుపసుష్టుతైతు వాక్. ఇలా కొందరంటే ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి అని కొందరంటారు. ఈ రెండు సరస్వతి సూక్త మంత్రాలు. ఆ సరస్వతి సూక్త భాష్యం మనకి తెలుస్తుంది ఇక్కడ. అంటే సరస్వతి అంటే ఏమిటో వేదం చెప్పింది, అది మనం తెలుసుకోబోతున్నాం అక్కడ విశేషంగా. అంటే వెంటనే ఎవరు నమస్కరించారు గణపతి తర్వాత? సరస్వతి. ఎందుకయ్యా సరస్వతి నమస్కరించారు? మొదట ఆయన అర్థమయ్యాడు, విఘ్నాలన్నీ తొలగిస్తాడు, పని సాఫీగా జరిగిపోతుంది. మరి ఈవిడెందుకు అంటే ఆ పని ఎలా చెయ్యాలో జ్ఞానం కావాలి. అక్కడ నువ్వు మంత్రం తప్పు లేకుండా పలకాలి. అవునా లేదా? ఇక్కడ దేని తర్వాత ఏది పలకాలి, దేని తర్వాత ఏది చెయ్యాలనే నాలెడ్జ్ అది లేకపోతే నువ్వు చేసే పూజ జరగదు, నువ్వు చేసే యజ్ఞము జరగదు, నువ్వు చేయబోయే పారాయణ కూడా జరగదు ఇక్కడ. కనుకనే ఆవిడని బాగా నమస్కరించుకో. ఇది ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఇక్కడ. అలా తల్లికి మనం నమస్కారం చేయడం అనేది ప్రధాన విధి. ఆ తర్వాత మిగిలినవన్నీ చెయ్యు. అందుకే గురువుకి నమస్కరిస్తేనే జ్ఞానం వస్తుంది అన్నట్లుగా మా అమ్మ సరస్వతిని ఆశ్రయిస్తేనే ఏదైనా లభిస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఆ లక్ష్మీ కటాక్షం ఉంది. సరస్వతి ఎప్పుడైతే విత్తురాయిందో ఇప్పుడు బిచ్చగాడైపోయింది. అప్పుడు లక్ష్మీదేవి అన్నదిట సరస్వతిని పిలిచి, అవును నిజమే, నువ్వుంటే చాలు అన్నీ వస్తాయి. మొదట నేను వీడి దగ్గర లేను, నువ్వే ఉన్నావు. నువ్వు ఉండడం వల్ల వీడికి తెలివితేటలు బాగా పనిచేసాయి.
దానితో వాడికి జ్ఞానం రాణింపై సంపాదన బాగుండి అన్నీ సాధించాడు, హాయిగా ఉన్నాడు. ఇంకొకటి, దరిద్రుడైన జ్ఞానం ఉంటే దుఃఖించడు. జ్ఞానం ఉన్నవాడు కోరి దరిద్రాన్ని వలచిన వాళ్ళు ఉన్నారు తెలుసా. కనుక జ్ఞానాన్ని మించిన బలం మరొకట్లేదు. అందుకే త్యాగయ్య గొప్ప మాట అన్నాడు, జ్ఞానమొసగరాదా సుజ్ఞానమొసగరాదా అన్నాడు. ఇక్కడ గరుడ గమనవాద జ్ఞానమొసగరాదా, అది వస్తే అన్నీ ఇచ్చినట్లే. అది అడగాలి ఇక్కడ. అందుకు జ్ఞానానికి అంత బలం ఉంది. అవసరమైతే ఐహికమైనవి సంపాదించగలదు. కర్మ కొద్దీ దరిద్రం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకుని, ఈ దుఃఖము ఇవేవి నిలిచేవి కావు, ఏది ఎప్పుడు నిలిచి ఉంటుందో ఆ పరమాత్మ వైపు దృష్టిని పెట్టగలిగే శక్తి జ్ఞానానికి మాత్రమే ఉంది. కనుకనే జ్ఞానాదేవై కైవల్యం అని చెప్పారు ఇక్కడ. మోక్షం జ్ఞానం వల్ల తప్ప మరి దేని వల్ల రాదండి. ఒక ఆయన అన్నాడు, ఈ మాటలు వాక్యాలు కవిత్వాలు నామాలు రూపాలు పూజలు పునస్కారాలు అనవసరం, ఆత్మవిద్యను ఆశ్రయించండి అన్నారు. అవునా అండి? అయితే మాటలు అక్కర్లేదనమాట, ఆత్మవిద్య కావాలి. సంతోషం. ఆత్మవిద్య కావాలి అని మీరు మాకు చెప్పారు, దేంతో? మాటతో కదా, మాటతోనే చెప్పారు ఇక్కడ. కనుక ఐహికమైన జ్ఞానమైన బ్రహ్మజ్ఞానమైన జ్ఞానాధిదేవత యొక్క స్వరూపమే అని తెలుసుకుని ఆ తల్లిదై ఉంటే అన్నీ ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. అందుకే తెలివైన వాడు ఆవిడ్నే ఎంచుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవి నువ్వే కరెక్ట్ అనుకుంటుంది ఇక్కడ. ఈ కథ ద్వారా మనకేం తెలిసింది? లక్ష్మీదేవి కంటే సరస్వతి గొప్ప. అది అర్థమైతే మనకు సరస్వతి కటాక్షం లేదని అర్థం. దీనిలో చెప్తున్నది ఏమిటంటే సంపద కంటే జ్ఞానము గొప్ప అని చెప్పడమే తప్ప దానికంటే ఇది కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ దేవతల మధ్య భేదాలు చూడడానికి వచ్చేది అనుకోవద్దు. ఇక్కడ ఇందులో చెప్తున్నది నీ ప్రాధాన్యం జ్ఞానానికి ఇవ్వు, సంపద వస్తుంది. ఆ మాటకొస్తే లక్ష్మియే విద్యాలక్ష్మిగా సరస్వతిగా ఉంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మనం లక్ష్మీ అష్టోత్తరంలో కూడా నాకు విద్యనివ్వమ్మా అని అడుగుతున్నాం. వాచం పద్మాలయాం పద్మాం. మరి అష్టలక్ష్మిలో విద్యాలక్ష్మి ఎవరు? శ్రద్ధాం విభూతిం సురభిం. అందులో కూడా సరస్వతి ఆ తల్లే. లలితా సహస్రం చదవండి. సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. కనుక ఇందరు తల్లులు లేరు, ఉన్నది ఒకటే. ప్రాధాన్యం దేనికి ఇవ్వాలని చెప్తున్నారు ఇక్కడ. కనుక నువ్వు ఏ దేవతను ఉపాసించాలన్నా ఆ తల్లి అనుగ్రహం కావాలి. గనకనే గణపతి తర్వాత వెంటనే సరస్వతిని చేయమని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పటి వరకు మనం సరస్వతి ప్రాధాన్యాన్ని తత్వాన్ని వివరించుకున్నాం. ఆ తల్లి దయ ఒక రూపంతో వస్తుంది అనుకోవద్దు. శక్తికి రూపమేమిటి? శక్తికి రూపం ఉండదు, కానీ శక్తి రూపం ధరించగలిగే శక్తి ఉంది, తెలుసుకోండి ఇక్కడ. మాట జాగ్రత్తగా విన్నాం కదా. శక్తికి రూపం లేదు, కానీ శక్తికి రూపం ధరించగలిగే శక్తి ఉంది. అంటే నేను రూపం ధరించలేనండి అంటుందా ఇక్కడ? కనుక ఏ చిచ్చక్తి జ్ఞానరూపిణిగా ఉన్నదో ఆవిడని మనం సాక్షాత్కరింపజేసుకుంటున్నాం. ఎందుకు ఆవిడని సరస్వతి అన్నారు? అర్థం తెలిస్తే సరస్వతి మనలో నిలిచిపోతుంది, ఆ నామం మంత్రం అయిపోతుంది. అందుకు సరస్వతి ఈ నామానికి ఇప్పుడు మొట్టమొదటిగా గురువుల దయ వల్ల అర్థాన్ని చెప్పుకోబోతున్నాం. సరస్వతి నామ విశేషమై వేదంలో శతపథ బ్రాహ్మణంలో ఒక మంత్రం ఉంది. ఎంత అందంగా చెప్పారు సరస్వతి గురించి. మనోహి సరస్వాన్ వాక్ సరస్వతి ఏతౌ ఉత్స్యందినౌ. మనోహి సరస్వాన్ వాక్ సరస్వతి. ఇది విభజన, ఇది వేదములోని మంత్రం అండి. ఎందుకంటే వేదములోంచే చెప్పాలి సరస్వతిని. ఎందుకంటే మన మతం పేరే వేదమతం. వేద ప్రమాణంతో పురాణాలన్నీ చెప్పుకోవాలి. అలా వేదాంత ప్రమాణాలతో చెప్పుకోవడమే అలవాటుగా కలిగిన వాళ్ళం గనక ఆ ప్రమాణాన్ని ఇక్కడ చెప్పుకోబోతున్నాం. మనోహి సరస్వాన్, మనస్సుకే సరస్సు అని పేరు. వాక్ సరస్వతి, చాలా అందమైన మాట చెప్పండి ఇక్కడ. అంటే వాక్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇక్కడ. ఒకడొకడు మాట్లాడాడు, ఎక్కడి నుంచి మాట్లాడాడు? తన మనస్సులో అనుకున్నదే మాట్లాడతారు కదా. కనుక వాక్కు బయటికి రాకముందు మనస్సులో ఉంటుంది. ఆ మనస్సుకి సరస్వాన్ అని పేరు. ఆ మనస్సులోంచి వచ్చింది కనుక వాక్కుకి సరస్వతి అని పేరు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏతౌ ఉత్స్యందినౌ, ఈ రెండూ కూడా ఉత్స్యందినములు అంటే ఏమిటి? సారస్వత ఉత్సవ్. ఇక్కడ వీటికి అత్యద్భుతమైనటువంటి భాష్యాన్ని రచించారు సాయినాచార్యులు. దాని ప్రకారంగా మనం చెప్పుకుంటాం ఇక్కడ. ఉత్సవ్ వారి ప్రవాహౌ వాంగ్మనసాత్మకౌ అన్నారు. ఉత్స అనే శబ్దానికి ఊటబావి అని ఒక అర్థం, ప్రవాహం అని ఒక అర్థం. ఊటబావి ఎంత ఇందులో చెప్తున్నది ఒక హిందూ మత విషయం కాదు, ఒక విజ్ఞాన విషయం. చూడండి ఇక్కడ ఆలోచించండి. మనస్సు ఒక ఊటబావి, మాటలకు ఊటబావి. ఊటబావి అంటే అర్థం ఏంటి? అలా ఊరుతూనే ఉంటాయని ఇక్కడ. అవునా లేదండి? మనస్సు అలా ఊరుతూనే ఉంటుంది.
కాసేపు కూర్చోండి నిదానంగా అంటే మనిషి కూర్చుంటాడు, మనసులు ఊరుతూనే ఉంటాయి. ఏంటి ఆలోచనలు, అవునా లేదా? ఇక మాటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, గడగడా 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 మాట్లాడతాం. అది వాగుడికాయ ఉంది, అక్కడ కూడా వాగుడు అంటే వాక్కే వాగుడు అయ్యింది తెలుసుకుంది. ఇక్కడ మనం అలా వాగుతావేంటయ్యా అంటే ఇది తిట్టు అనుకుంటాం, వాగుతావు అనే మాట కూడా వాక్కు నుంచి వచ్చింది తెలుసుకోండి. ఇక్కడ వాగడం కూడా అంతే. కనుక పండితులైనది వాగుడే, సృష్టంతో వాగుడే, శబ్దమే. ఈ వాగుడు అనేటువంటి దేంట్లోంచి వచ్చింది? మనస్సులోంచి వచ్చింది. కనుక సరస్వాన్ అంటే మనస్సు, ఎందుకంటే సరస్వాన్ అంటే ప్రవాహ లక్షణము కలది. ఇది అర్థం చెప్పాడు, ప్రవాహ లక్షణము కలది. 2 లక్షణాలు ఉన్నాయండి వాక్కుకి, ప్రవాహము, ఊటబావి లక్షణం. ఊటబావితో ఎందుకు పోల్చారంటే అలా ఊరుతూనే ఉంటుంది. ప్రవాహ లక్షణం ఎలా చెప్పారంటే అలా వస్తూనే ఉంటుంది. అది తెలుసుకోండి. ఇక్కడ 2 లక్షణాలు ఉన్నాయట. కనుక సరస్వతి అనే మాటకు అర్థం సరణశీలత్వాత్ సరస్వతి. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. రాత్రల్లా విరహం అనుభవించి పరమ ప్రేమతో కలుసుకోవాలని పరితపించినటువంటి చక్రవాక పక్షుల యొక్క శోకాన్ని చూసి బాధ చెంది, నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని తెల్లవారేటప్పటికి చీకటిని పోగొట్టి ఉదయించి తన వెలుగు యొక్క స్ఫూర్తి చేత ఆ 2 పక్షులు ఒకదాన్నొకటి చూసి కలుసుకుని సంతోషించేటట్టుగా వాటి అనురాగపు ఫలితమా అన్నట్టుగా ఉదయించినటువంటి ఆ బింబం ఎంత సంతోషం. కాబట్టి దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాకగరిగిన గట్టి అనగా, అలా బ్రహ్మగారి సృష్టిశక్తి, విష్ణువు యొక్క స్థితిశక్తి, శంకరుడి ప్రళయశక్తి 3 శక్తులు కలిపి ముద్ద కట్టేస్తే ఆ ముద్ద సూర్యభగవానుడు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాకగరిగిన గట్టి అనగా, అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా. చూడండి, ఇళ్లలో మనీ ప్లాంట్ అని చిన్న కుండీల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడో లోపల దుంప ఉంటుంది, దానికి పక్క నుంచి ఇలా ఓ తీగ వస్తుంది, ఇలా ఓ తీగ వస్తుంది, ఇలా ఓ తీగ వస్తుంది. ఒక దుంపలోంచి 3 తీగలు వస్తాయి. 3 వేదములు ఎవరి నుంచి వచ్చాయంటే పరబ్రహ్మము నుండి వచ్చాయి. ఆ 3 వేదములు అంటే అథర్వణ వేదాన్ని 3 వేదాల్లోకే చెప్పేస్తారు సూక్తం రీత్యా. అయినప్పుడు ఈ 3 వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, అదిగో ఏ దుంపలోంచి 3 తీగలు వచ్చాయో, అలా ఏ పరబ్రహ్మం నుంచి 3 వేదాలు వచ్చాయో ఆ దుంప అదిగో అక్కడుంది. అదే ఆ 3 వేదాలు పుట్టిన దుంప సూర్యబింబం. లోకంలో సాధారణంగా దుంప ఎక్కడ ఉంటుందంటే కింద ఉంటుంది, తీగలు కనపడతాయి. ఆ దుంప చూడాలనున్నా పీకితే తీగలు పాడైపోతాయి. కానీ ఈ దుంప మనం చూడాలని కోరుకోవలసిన అవసరం లేకుండా తానే పైకొచ్చి కనపడి తీగల్ని కూడా కాపాడుతుంది. ఎంత గొప్ప దుంప ఇది! కాబట్టి అతుల వేదత్రయలతికాచయము పొనిపొండన్ పుట్టెడు మూల కందమనగా, అఖిల జగముల కందెరయగుచు లోకంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క కన్నులు ఇలా తెరుచుకునేటట్టు చేస్తాడు. తెల్లవారిందనేటప్పటికీ అన్ని ప్రాణులు కళ్ళు తెరుచుకుంటాయి. కాబట్టి అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కర్ర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి. సూర్యబింబం వచ్చేటప్పటికి కలువలు ముడుచుకుంటాయి. అందుకని లోకుల యొక్క చేతులనేటటువంటి కలవ పువ్వులు ముడుచుకున్నాయి. అంటే ఇలా ఉన్నవి ఆయన్ని చూసేటప్పటికి ఇలా అంటాం. అంటే ఇప్పుడు చేతులు ముడుచుకున్నాయి కదా, కలవ పువ్వులయ్యాయి. హృదయములనేటటువంటి పద్మములు విచ్చుకున్నాయి. అందరికీ చైతన్యం, అబ్బా తెల్లవారిపోయింది, పదండి మన పనులు చేసుకుందామని సంతోషంగా జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఇది మామూలుగా కాదు. సూర్యోదయం అవుతోంది అంటే ముందే తెలుసుకుంటాయి కొన్ని ప్రాణులు. కోడి సూర్యోదయం అవుతోందంటే ఎంత సంతోషమో దానికి. మొట్టమొదటి సూర్యోదయం అయిపోతోందని లోకానికి తెలియచేస్తుంది. సుప్రభాతం పాడితే మనం చెప్పట్లేదండి, పరమ సంతోషంతో ఎన్ని ప్రాణులు సూర్యోదయం అవుతోందనేటప్పటికీ ఆనందపడిపోతాయి. భృంగా వళీచమ కరంద రసాను విద్ద చెంగా రగీత నినదై సహసేవనాయ నిర్యాత్యువాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీచమ కరందరసాను విద్ద చెంగారగీత నినదై సహసేవనాయ. తామరపూలలో ఉండేటటువంటి మకరందాన్ని కడుపు నిండా తాగేసి, అదిగదిగదిగో వెంకటేశ్వర స్వామి వారు ఆయన దర్శనం చేసుకుందాం రండి రండి ఆనంద నిలయానికి తలుపులు తీస్తున్నారని ఈ తామరపూలలో వాలినటువంటి ఈ గండు తుమ్మెదలన్నీ కూడా లేచి
చక్కగా గుంపులు గుంపులుగా వెంకటాచలానికి బయలుదేరి వెడుతున్నాయి. ఆ సన్నివేశం చూడ్డానికి ఎంత అందంగా ఉంటుంది. అందులో ఆ తుమ్మెదలు జంకారం చేస్తూ పువ్వుల మించి వెళ్ళేటటువంటి పరిస్థితి, అసలు అవి సూర్యోదయాన్ని ఎలా కనపడతాయో ఎలా పెడతాయో పరమాద్భుతం. ఇది నేను మీకు నోటితో చెప్తే అర్థమయ్యేటటువంటి విషయం కాదు. అసలు నిజంగా తుమ్మెదలు కడుపు నిండా తేనె తాగి అవి వచ్చేటటువంటి సన్నివేశం, ఆ రొద. అందుకే చూడండి, భక్తులు భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు రొద కింద బయలుదేరుతారు. శ్రీశైల సుప్రభాతంలో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. పాతాళ గంగలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకుని హర హర మహాదేవ శంభో శంకర అంటూ పెద్ద కేకలేస్తూ పెడతారు. తీరా అక్కడికి వెళ్ళాక నిశ్శబ్దం. తుమ్మెద పువ్వు దగ్గరికి వచ్చేవరకే అల్లరి, పువ్వు దగ్గరికి వచ్చాక నిశ్శబ్దం. మన మనస్సులు కూడా తుమ్మెదలైతే ఆయన వంక ఒక్కసారి చూసేటప్పటికి నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, హృదయారవిందం, ముఖారవిందం ఏదైనా పద్మమే. అది చూసేటప్పటికి మన మనస్సు అనేటటువంటి భృంగం అలా ఉండిపోయి నిశ్శబ్దంగా అనుభవించాలి స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని. అందుకనదిగో స్వామి అలా వస్తున్నాయి. ఈషత్ ప్రఫుల్లస రసీను హదాడి కేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆయాతి మందమడిల సహ దివ్య గంధై శేషాదృశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్లస రసీరుహనారి కేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం. వెదురు పువ్వులు మొదలైనటువంటివి అపురూపంగా ఉంటాయి. అటువంటి పువ్వులు, వాటి మించి వచ్చేటటువంటి సువాసన అద్భుతంగా ఉంటుంది. తెల్లవారుజాముని విచ్చుకుని ఆ పువ్వుల మించి వచ్చేటటువంటి వాసన ఉందే, అది గుబాళిస్తోంది స్వామి, తెల్లవారుతోందని గుర్తు నిద్రలే. అసలు ఆ సూర్యోదయం అవుతోందనేటప్పటికీ వాతావరణం అంతా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వరకే అనుకుంటాం, సముద్యంతం అని పొంగిపోతున్నారు మహానుభావుడు అగస్త్య మహర్షి. ఎందుకో తెలుసా? అసలు అంతరిక్షంలో ఒక వైభవం ఉంటుంది. ఆయన మండలాకారంగా కాదు వెడతాయి ఆయన గుర్రాలు. వెడుతున్నప్పుడు మొట్టమొదట తూర్పు దిక్కున బయలుదేరతాయి. తూర్పు దిక్కున బయలుదేరుతుంటేనే అరుణోదయం అని మొట్టమొదట ఆయన సారథి కనపడతాడు. ఎర్రటి కాంతులు వస్తాయి. ఆ ఎర్రటి కాంతులు వచ్చేటప్పటికీ తూర్పు దిక్కున దేవేంద్రుడు లేచి నిలబడి, ఇంద్రుడు అధిపతి కదా, సూర్యుడికి నమస్కారం చేస్తాట. చేయగానే ఓ విచిత్రం జరుగుతుందట. మయూరక వివరించాడు. ఆయన అహల్య విషయంలో గౌతముడు ఇచ్చినటువంటి శాపం చేత ఆయన యొక్క శరీరం అంతా కూడా కన్నుల కింద కానీ పద్మముల కింద కానీ కనపడతాయి. అది వికారమైనటువంటి స్థితిని పొందింది. అవి పద్మములలా ఉంటాయి ఆ కళ్ళు. సూర్యకిరణములు ఎప్పుడైతే పడ్డాయో ఇంద్రుడి కళ్ళన్నీ విచ్చుకుంటాయిటంటే అంత అందంగా ఉంటుంది కదా సూర్యబింబం. అన్ని కళ్ళు విచ్చుకుంటే ఒళ్ళంతా పద్మాలు విచ్చుకున్న మనిషోడు ఎలా నించుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాట ఇంద్రుడు. అప్పుడు అనూరుడు పెద్ద కేకేస్తాట రథాన్ని నడుపుతూ, ఓ ఇంద్ర, నీ ఒళ్ళంతా కళ్ళు, ఆ కళ్ళన్నీ పద్మాల్లా ఉన్నాయి. అదిగో మా స్వామి కిరణాలు పడి నీ ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ విచ్చుకున్నాయి. అంటే నీ కన్నులన్నీ విచ్చుకున్నాయి. విచ్చుకుని ఎంత విచిత్రాకృతిలో ఉన్నావో రెండు చేతులు ఎత్తి నమస్కరించి సూర్యరథం బయలుదేరిందంటే. అంటే ఇంద్రుడు లేచి నిలబడి తన గణములన్నిటితో నమస్కరిస్తాడు. తూర్పు దిక్కున బయలుదేరి మండలాకృతిగా ఆగ్నేయానికి తిరుగుతాడు. ఆగ్నేయానికి తిరగగానే అనూరుడు అరుస్తాట, ఓ అగ్ని, ఇప్పటి వరకు నీ కాంతి ప్రజ్వలంగా పైకొచ్చింది. ఇప్పటి వరకు లోకానికి నువ్వు కాంతినిచ్చావు. కానీ నీలోకి ఏ హవిస్సునిస్తారో ఆ హవిస్సును కూడా పుచ్చుకునేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన సూర్యనారాయణుడు వస్తున్నాడు. ఆయన కాంతి చేత నీ కాంతి కప్పబడుతోంది. లేచి నిలబడి నమస్కరించంటే అగ్నిహోత్రుడు లేచి సూర్యనారాయణుడికి నమస్కరిస్తాట. మండలాకృతిగా ఆగ్నేయం నుంచి దక్షిణానికి తిరుగుతుంది రథం. తిరిగేటప్పటికీ యమధర్మరాజు దక్షిణ దిక్కుకు అధిపతి. అనూరుడు అరుస్తాట, ఓ యమధర్మరాజా, నువ్వు సూర్యనారాయణమూర్తికి కొడుకువి, నీ తండ్రి వస్తున్నాడు, లేచి నిలబడు. గుర్రాల యొక్క చప్పుడు వినపడ్డా, గుర్రాల యొక్క అరుపు వినపడ్డా, గుర్రాల యొక్క దౌడు వినపడినా దున్నపోతు జడుస్తుంది. జడిసి అటు ఇటు పరిగెడుతుంది. నీ వాహనం మహిషం దున్నపోతు. స్వామి రథం మీద వస్తుంటే ఆయన దివ్యమైన గుర్రముల యొక్క సకిలింపుకి, వాటి యొక్క చప్పుడికి నీ దున్నపోతు కంగారు పడి అటు ఇటు పరిగెడుతుందేమో, దాన్ని నీ వెనక్కి పెట్టుకో, వెనక్కి పెట్టుకుని ముందుకి నిలబడి తండ్రికి నమస్కారం చేయి అంటట.
యమధర్మరాజు దక్షిణ దిక్కున నిలబడి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తాట. దాటుతుంది, దాటి నైరుతి వైపుకెడుతుంది. వెళ్ళేటప్పటికి నిరుతి రాక్షసాధిపతి. నువ్వు ఎంత రాక్షసాధిపతివైనా ఇన్నాళ్ళు భగవంతుని అనుగ్రహం లేక రాక్షస బుద్ధితో గణములను నడిపావు. ఇప్పుడు సాక్షాత్ స్వామి దృష్టి నీ మీద పడుతోంది, నైరుతి వైపుకు వస్తున్నాడు. నువ్వు ధన్యుడవైపోయావు. నైరుతి లేచి నిలబడి నమస్కరించంటే అంటే అప్పుడు నిరుతి లేచి నమస్కారం చేస్తాట. అట్నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి పశ్చిమాన జలములకు అధిదేవత వరుణుడు. ఆ అనూరుడు అరుస్తాట, ఓ వరుణుడా, నువ్వు లేచి నిలబడి నమస్కారం చేయడం కాదు, స్వామివారి యొక్క గుర్రములు ఆధారములైనటువంటి ఆకాశ మార్గంలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పరిగెడుతున్నాయి. స్వామికి ఉపకారం చేయడం ఎటువంటిదో స్వామి రథానికి కట్టబడిన గుర్రాలకి ఉపకారం చేయడం కూడా అటువంటిదే. గుర్రాలకి చేసే మహోపకారం ఏమిటంటే వేడిక్కిపోయిన శరీరం మీద చల్లటి నీళ్లు చల్లితే గుర్రాలు సంతోషిస్తాయి. అందుకని ఓ వరుణుడా, నువ్వు జలాధిదేవతవి, చల్లటి నీళ్లు ఇదిగో గుర్రముల మీద చిలకరించు అంటట. అనగానే పశ్చిమ దిక్కున వరుణుడు లేచి ఆయన గుర్రాల మీద నీళ్లు పోస్తాట. ఆ తడిసిపోయిన ఒంటితోటి గుర్రాలు ఇలా ఇలా విదిలిస్తే ఆ నీళ్లు లేచి దిక్పాలకుల మీద పడుతుంటాయిట. ఆ గుర్రాలు మండలాకారంగా వెళ్ళిపోతుంటే వరుణుడు లేచి నమస్కరిస్తాట. ఇలా వెళ్ళేటప్పటికి వాయువు వస్తాడు వాయువ్యంలో. ఓ వాయువా, ఇప్పుడే పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు స్వామి యొక్క గుర్రాల్ని తడిపాడు. ఇప్పుడు గాలి కూడా వేస్తే ఒళ్ళు చల్లగా వాటికి సేద తీరుతుంది. ఆయన గుర్రాల మించి చల్ల గాలి ప్రసరించి వాటి ఒళ్ళు చల్లబడితే సంతోషిస్తే స్వామి సంతోషిస్తారు. అంటే గాలి స్వామి గుర్రాల మీదకెళ్ళి అవి సేద తీరేటట్టుగా ఆనందపడేటట్టుగా చేస్తుందట. నా గుర్రాల్ని సంతోషపెట్టాడని పరమప్రసన్నంగా వాయువు వంక చూస్తుంటే వాయువు రెండు చేతులెత్తి నమస్కరిస్తుండగా ఉత్తర దిక్కుకెడుతుంది గుర్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం సంకర్షణాయ నమః. హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు, గుణకార్యాలైన విషయాల కారణంగా మనస్సు చలించినప్పుడు ఏ వికారాలు లేనిది అయినా ఆత్మ మనస్సుతో సమానంగా వికారాలు కలిగినట్లు భాషిస్తుంది. మనస్సుతో సంబంధ రూపంగా ఆత్మ, అది కూడా అయ్యో పరమాత్ముడు వాడు కూడా చలించినట్టుగా భ్రమరూపంగా ఉంటుందంతే అని వాడు చలించడు. వాస్తవంలో దేహాదులతో ఏ సంబంధం లేకపోయినా ఉన్నట్లుగానే భాషిస్తుంది. అజ్ఞానంతో బంధం ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఇటువంటి అధ్యాస వల్లనే ఆత్మ తన స్వరూపం కంటే భిన్నంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియ అప్రియమైనటువంటి వస్తువులతో సంయోగ వియోగాలు కలదిగా కనిపిస్తూ ఉంటుంది. దగ్గరుండి దూరమై దగ్గరుండి దూరమై కర్మలు చేసేది గాను కర్మఫలమైనటువంటి సంసారాన్ని అనుభవించేది గాను అంత అదే విధంగా అంత చేస్తున్నాను అనే భావనతో అదే సంసారాన్ని అనుభవించినట్టుగా అదే దుఃఖించినట్టుగాను అక్కడ కనపడుతున్నది. కానీ ఇక్కడ నీ బుద్ధితో సంబంధించినటువంటి ఈ శరీర బంధాలు దీనికి మాత్రమే, ఆత్మకు లేవు. పరమాత్ముడికి ఏ విధమైనది లేదు. సుఖ దుఃఖాలు లేవు, గాలి వానలు లేవు, ఏ విధమైనటువంటి చల్లదనం వెచ్చదనం ఏది లేదు, పాప పుణ్యం ఏమీ లేదు, శరీరాలకు సంబంధమే లేదు పరమాత్ముడికి. అంతా నీ బుద్ధితోనే వచ్చింది. అందుకని అంతా నీ మీదనే వేశాడు. ఒక్కపారి సృష్టించాడు, నువ్వు విపరీతమైనటువంటి సంసారాన్ని పెంచుకొని జన్మజన్మలకు పెంచుకొని పోతున్నావు. ఈ జన్మలో ఒక పరమాత్మను నింద చేసేది దానికి కాస్త ఇంకాస్త చేర్చుకొని నెక్స్ట్ జన్మలో మళ్ళీ అనుభవిస్తూ కోరుకుంటూ 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 పొడవుగా పరమాత్మ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నది. దగ్గరకు రావటం లేదు, వెళ్ళిపోతూనే ఉంది, స్పీడ్గా వేరే వెళ్ళిపోతున్నది. దేవుడి మీదనే పెడుతున్నాం కాబట్టి ఇంకా దూరం పోతున్నది. మాటి మాటికి దేవుణ్ణి నువ్వు దూషిస్తున్నాం మనం. కానీ ఇక్కడ బుద్ధి నువ్వే తెచ్చుకున్నటువంటిది. ఈ విషయంలో ఒక ప్రాచీనమైనటువంటి ఒక కథను
మహాత్ములు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక కథ చెప్పారు. మరణించినటువంటి ఒక వ్యక్తి యొక్క బంధువులకు యముడికి మధ్య జరిగినటువంటి సంభాషణల గురించి మీరు కొంచెం మనం తెలుసుకోక తప్పదు. ఉసీనర దేశంలో, ఏదో ఒక దేశం ఇది, సుయజ్ఞనుడు అనేటువంటి ప్రసిద్ధి చెందిన రాజు ఉండేవాడు. యుద్ధంలో ఆయనను శత్రువులు సంహరించాడు. ఆయన యొక్క రత్న కవచం ముక్కలైపోయింది. ఆభరణాలు, మాలలు చెల్లాచెదరైపోయాయి. బాణాలు ఆయన యొక్క గుండెను చీల్చివేశాయి. యుద్ధభూమిలో ఆయన నిర్జీవుడై పడిపోయాడు. ఆయన శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. యుద్ధంలో శత్రువులే గెలిచారు. వికారమైనటువంటి మరణాన్ని పొందాడు. ఆయన పెదవిపై కోపంతో కొరకబడిన ఇక్కడ ఘాటు ఉంది. పద్మం వంటి ఆయన ముఖము దుమ్ముతో నిండిపోయింది. ఏం ప్రయోజనం? కౌరవులంతా ఎట్లయ్యారు? ఎక్కడున్నారు? దుమ్ములో కలిసిపోయారు. ముక్కలైన ఆయుధాలు, ముక్కలైన చేతులు గల ఆయన దేహం చుట్టూ ఆయన బంధువులు కూర్చొని ఉన్నారు. దేహం చుట్టూ జీవము లేనటువంటి, నిర్జీవమైనటువంటి, వికారము పొందినటువంటి పద్మం వంటి వాడి ముఖం మట్టితో కలిసిపోయి రక్తసిక్తమై అలా వికారంగా ఆ శరీరం పడింటే దాని చుట్టూ భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరూ కూర్చున్నారు. తమ భర్తకు దైవం కలిగించిన ఆ స్థితిని దగ్గరగా చూసి ఆయన భార్యలు ఎంతో దుఃఖిస్తూ, ఓ నాథ, మరణించావా, చచ్చిపోయావా అంటూ చేతులతో గుండెను బాదుకుంటూ ఆయన పాదాల వద్ద నేలపై పడి రోధిస్తున్నారు. ఎంతో నయం, వాళ్లే రోధిస్తున్నారు. వారి కన్నీరు వారి వక్షస్థాలపైనటువంటి కుంకుమతో కలిసి ఎర్రగా ఆయన పాదాలను తడిపింది. విరబోసుకున్నట్టు జుట్టుతోనూ, చెల్లాచెదరైనటువంటి ఆభరణలతోనూ, సరిగ్గా లేని వస్త్రాలతోనూ వారు అలా నేలపై పడి విలపిస్తుంటే చూసే జనులకు కూడా దుఃఖం కలబోసుకుంది. మామూలుగా మరణించిన వాళ్ళని చూసి దుఃఖపడుతూ ఉంటే వాళ్ళని చూసి దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. ఏం ప్రయోజనం తెలియటం లేదు. అట్లా దుఃఖం కలుగుతుంది. ఆయన భార్యలు ఇలా బాధపడసాగారు. అయ్యో ప్రభు, విధాత దయలేనివాడు, పరమాత్ముని దూషిస్తున్నారు వీళ్ళు. పట్టి పట్టుకున్నారు కదా, పట్టి ప్రకారంగా. పూర్వం నిన్ను ఈ ఉసీన నర దేశానికి రక్షకుడిగా చేసినటువంటి విధాతయే ఇప్పుడు నిన్ను మా కంటికి కనిపించిన స్థితికి చేర్చాడు. ఇక్కడంతా ఈ ప్రదేశానికంతా కూడా, ఈ రాజ్యానికంతా దేవుళ్లాగా ఉండేవాడు నా భర్త. అటువంటి భర్త మా కంటికి లేకోకుండా చేశావు. నువ్వు మాకెంతో దుఃఖాన్ని మిగిలిచి దూరం అయ్యావు అని మొగుణ్ణి, ఓ మహారాజా, నువ్వు కృతజ్ఞనుడివి, గొప్ప మేలు చేసేవాడివి. అలాంటి నువ్వు లేకుంటే నీ వారిమైన మేమందరూ కూడా మేమంతా ఎట్లా జీవిస్తాం? మేము ఎట్లా ఉండగలం? మేము నీ సేవకులము కనుక నువ్వు వెళ్లే చోటుకి మేము కూడా నీ వెంట వచ్చేటట్లుగా మమ్మల్ని ఆజ్ఞాపించు అంటూ రాణులీల భర్త శవాన్ని ఆలింగనం చేసుకుని దుఃఖిస్తున్నారు. ఇక్కడ ఈ దేహం చుట్టూ కూర్చున్నారు. కూర్చొని ఏడుస్తున్నారు. ఆ ఏడుపు ఎట్లా ఉందంటే, ఓం సంకర్షణాయ నమః.